అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమ్ల క్లినిక్ సమర్పించు ధూమ్ధాం ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు. హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి చదువులు చదివినా బుద్ధి జ్ఞానం మాత్రం మారది. ఎరికైందా ఎవరి గురించి అంటున్నావు? మన రేవంత్ సార్ గురించి. గిట్లనే అనుకుంటుర్రోలా జనాలు. ఇట్లా అమెరికా నుంచి దిగిండో లేదో కథ కేసీఆర్ సార్ను కలవరిచ్చుడు స్టార్ట్ చేసిండు. సార్ మీద ఈసం కూడా పెట్టుకున్నాడు. అందుకే మల్క రేవంత్ సార్ను తెలంగాణ జనం గట్టిగా అరుచుకుంటుంది. సార్కు ఫ్లాష్ బ్యాక్ను యాదికి తెస్తుంది. తెలంగాణ అంటే కేసీఆర్ అన్న ఈ 3 అక్షరాలు తెలంగాణ గుండె సప్పుడు. సార్ అంటే పడనోళ్ళు కూడా ఈ మాట ఒప్పుకొని తీరుతారు. ఆఖరికి కాంగ్రెస్ లీడర్లు కూడా చెప్తుంటారు, కేసీఆర్ సార్ చేయబట్టే తెలంగాణ వచ్చింది. సారు జనాలందరినీ ఒక్కటి చేయకుంటే ఇంకా ఆంధ్ర పాలనలోనే ఉండేటోళ్ళమని చేయిపాటోలే ఒప్పుకుంటుర్రు. ఒకటా రెండా 14 ఏళ్ళు సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండు కేసీఆర్ సారు. ఈ చరిత్ర ఎన్నడూ కూడా సార్ కథ ఎట్లుంటదోలా. కేసీఆర్ సార్ అంటేనే మస్తు కోపం వస్తుంది ఆయనకు. కడుపుల కత్తులు పెట్టుకున్నట్టే మాట్లాడతాడు. కేసీఆర్ సారు జాతిపితనే కాదు, కోదండరాం సార్ అసంటోళ్ళనే ఉద్యమకారులు అనుకుంటా రాజకీయాలకు సంబంధం లేని ఒక స్టేజ్ మీద రాగాలు తీసిండు. ఇక గిట్లా మాట్లాడినాక రేవంత్ సార్ను ఏదో సినిమాల కదా హీరో చేసినట్టు ఒకసారి అద్దంలా ఆయనకాయననే చూసుకోమని చెప్తున్నారు తెలంగాణ జనం. అసలు కేసీఆర్ సార్కు రేవంత్ సార్ సర్టిఫికేట్ అవసరమా? తెలంగాణ ఉద్యమం అప్పుడు రేవంత్ సారు ఏడున్నాడు? అందరు రాజీనామాలు చేసి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తా అంటే రేవంత్ సార్ ఏమో తుపాకీ పట్టుకొని ఉద్యమకారులను గెదమలేదా? ఆంధ్ర చంద్రాల సార్తోని చేతులు కలపలేదా? పొదికు విద్యార్థులు ఉద్యమకారులు లాఠీల దెబ్బలు తింటుంటే రేవంత్ సార్ ఏమో పురుసత్తుగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లనే విలేకరుల మీటింగ్లు పెట్టలేదా? బాబు మాటలే నా మాట అని అనలేదా? పిల్లలు పడుకొని యువకులను విద్యార్థులను కొంతమందిని రెచ్చగొట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేయడం వారికి తగదు. కోదండరాం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు యాత్రను అడ్డుకోవాలని అనుకుంటే రేవంత్ రెడ్డి లేకపోతే కళ్యాణ్ కేఆర్ గారు కేసీఆర్ ను కోదండరాం ను అడ్డుకోదలుచుకుంటే ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టలేరు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి మీదనే మేము దాడులు చేస్తామనో లేకపోతే మేము రెచ్చగొట్టి మీరికి తోలుతామనో ఈ కోదండరాం గారు కేసీఆర్ గారు అనుకుంటే సేమ్ ఫార్ములా మేము తిరిగి ఉపయోగించినాం అనుకోండి, ఒక్కరు కూడా రోడ్ల మీద కూడా రాలేరు. అసలు రేవంత్ సారు ఒక్కటంటే ఒక్కనాడన్నా తెలంగాణ కోసం ధర్నాలు కూసున్నాడా? ఏది ఫోటోలు చూపించమని చెప్పు. కమ్సే కమ్ శ్రీకృష్ణ కమిటీకో లేకుంటే అప్పటి సెంటర్ సర్కార్కో తెలంగాణకు మద్దతుగా ఉన్నామని ఒక్క లెటర్ అన్ని ఇచ్చిన పాపన వేయండా? అంతేందుకు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఇదే రేవంత్ సారు సమైక్యాంధ్ర లీడర్లతో కలిసి అడ్డం పడి కుట్రేషమే లేదా? తెలంగాణ ఉద్యమం అప్పుడు గాని తెలంగాణ వచ్చినాకనన్నా ఆఖరికి ముఖ్యమంత్రి అయినాకనన్నా రేవంత్ సారు నోట నుంచి ఒక్కటంటే ఒక్కసారన్న జై తెలంగాణ అన్న మాట వెళ్ళిందా? గిసంటి సారు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ సార్ పాత్ర, కోదండరాం తన్లాట అనే కాన్సెప్ట్లు పట్టుకొని శుద్ధులు చెప్పబట్టే అసలు కోదండరాం సారే ఉద్యమకారుడని అంటుండు కదా రేవంత్ సారు. అసలు జేఏసీని పెట్టించింది ఎవరు? ఆ జేఏసీకి చైర్మన్ గా కోదండరాం సార్ను కూసోబెట్టింది ఎవరు? కేసీఆర్ సారే కదా. అసలు కేసీఆర్ సారు జేఏసీ చైర్మన్ గా కూసోబెట్టక ముందు కోదండరాం అనే సారు సాదాసీదా జనాలకు అసలు ఎరికేనా? ఇవాళ కేసీఆర్ గారు జాతిపిత. కేసీఆర్ గారిని తెలంగాణ జాతి గౌరవించుకున్నటువంటి తీరుకు అది నిదర్శనం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరి పేరిట నడుస్తూ ఉన్నది? గాంధీ గారి పేరిట రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ. ఆయన కుటుంబానికి సంబంధం లేనటువంటి కుటుంబం గాంధీ పేరిట రాజకీయం చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు జాతిపిత. ముమ్మాటికి తెలంగాణ జాతి ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల హృదయాలలో ఈ జాతిని విముక్తం చేసినటువంటి నాయకుడిగా చరిత్ర ఉన్నంత వరకు తెలంగాణ జాతి ఉన్నంత వరకు గౌరవించబడేటువంటి మొదటి వ్యక్తి కేసీఆర్.
అంతెందుకు 2 ఏళ్ల సంది రైతులు, నిరుద్యోగులు, ఆడపడుచులు, ఆటో డ్రైవర్లు గిట్లా ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీదకి వస్తున్నారు, హరిగోస వాడుతున్నారు. వీళ్ళ తరపున ఇదే కోదండరాం సారు ఒక్కనాడన్నా ఒక్క మాటనన్నా మాట్లాడిండా? ఎందుకు రేవంత్ సారు హార్వర్డ్ దాకా పోయొచ్చి కూడా ఉద్దర ముచ్చట్లు చెప్తావు, గవే తోండ్లాలు పేగులు ముచ్చట్లు చెప్తావు. ఇగో గిటనే నిలదీతాను తెలంగాణ ఉద్యమకారులు. ఇంకేందిగా మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి. ఇక ప్రచారంలా రేవంత్ సారు మళ్ళా కేసీఆర్ సార్ మీద గిసంటి తిట్ల దండగం సురువు చేస్తాడు. 2 ఏళ్ల సంధి చేసిన డెవలప్మెంట్ ఏందో చెప్పేతందుకు ఏం లేకపాయ్. అందుకే ఇక కేసీఆర్ సార్ను, బీఆర్ఎస్ను, తెలంగాణ ఉద్యమాన్ని బద్నాం చేసే పనిలా బిజీగా ఉంటాడు కావచ్చు. సారు వారి స్పీచ్లు విన్నాక గిట్లనే అనిపిస్తున్నదట జనాలకు. లెక్కకైతే ఒక పార్టీ లీడర్కు ఇంకో పార్టీ లీడర్లకు నడుమ పడదంటారు. కానీ షేయి పార్టీలా గట్లుండదు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే కీసులాటలు అవుతుంటాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇక ఇప్పుడు పాత కాంగ్రెస్ లీడర్లకు, కొత్తగా గోడ దునికి పోయిన కాంగ్రెస్ లీడర్లకు నడుమ డొల్లులు పంచాయతీలు అవుతున్నాయి. రాజీనామా దాకా పోయింది కథ. అగో ఫస్ట్ జగిత్యాల జిల్లాల పాత కాంగ్రెస్ లీడర్లకు, కొత్త కాంగ్రెస్ లీడర్ల నడుమ ఎట్లా చిచ్చు పుట్టిందో, అసలు పాత కాంగ్రెస్ లీడర్లకు ఏ పార్టీ ఇజ్జత్ ఉన్నదో సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సారే బాధతోని చెప్తున్నాను. ఇనాలే మీరు. నా భుజాల మీద కొట్టడానికి కోసం ఇదంతా చెప్తున్నారు. కార్యకర్తలు ఏ నాయకుడు అయినా కానీ అంగాలు అప్పటితో ఏమన్నా మీకు చేయించుకుంటాం సార్, మేము ఇప్పటికి ఇస్తాను, మేము బతుకున్నాం సార్, ఇప్పుడు జీవితకాలం కొట్లాడే ఎందుకు కొట్లాడుతున్నావు? మనకి వచ్చేది అవకాశం ఇంకొక కౌన్సిలర్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం నీకు తినముందని పల్లె మిక్కినట్టు బాబు కార్యకర్తకి ఏమవుతుంది? అలా కౌన్సిలర్ అంటే ఎక్కువ ఏమన్నా తినముందని పల్లె మిక్కించినట్టు ఏదైతుందో, మనకి కౌన్సిల్ అవకాశం వస్తే ఏదైతుందో వానికి అవకాశం లేకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు? వాడి జీవితం ఎందుకు రాజకీయాలు, ఎందుకు ఈ శ్రమ? అది దుఃఖం చూడండి. రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు. అర్థమైందా? ఇక వివరంగా చెప్పవలసిన అవసరం ఏం లేదు కదా. అగో పాపం వీళ్ళను చూడుర్రి, వీళ్ళు ఎప్పటి సందో కాంగ్రెస్ జెండా మోసినోళ్ళు అసలు షేయి పార్టీని ఎవరు దేకనప్పుడు కూడా ఇంటింటికి పోయి ప్రచారం చేసిండ్రు. అసొంటిది మున్సిపాలిటీ ఎలక్షన్ టికెట్ల కాడ కాంగ్రెస్ పెద్దోళ్ళు పాతోళ్లను పక్కకు పెట్టిరు. ఎవరైతే కొత్తగా షరీకై మూటెలు అప్పచెప్తుర్రో వాళ్ళకే టికెట్లు బీపాములు ఇస్తాన్లట. పాపం చూడురి, కండ్ల వంట నీళ్లు పెట్టుకొని మరీ బాధలు చెప్పుకుంటురు. నాకు టికెట్ ఇస్తారా ఇయ్యరా అన్న మీ సార్కి ఫోన్ చెయ్యి. ఇసంటి మర్యాదకు పార్టీలో ఉండమని పార్టీకి రాజీనామాలు కూడా చేసిరట వీళ్ళు. పాపం వీళ్ళందరూ జీవన్ రెడ్డి సారు వర్గమేనట. ఎన్నో ఏళ్ల సంధి కాంగ్రెస్ కండువాను విడిచిపెట్టకుండా ఉన్నందుకు సార్కు దక్కుతున్న మర్యాద ఇది. మొత్తం ఇండిపెండెంట్ లో మేము పోదాం. ఇదేమో గద్వాల టికెట్లలో ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లకు బీఆర్ఎస్ నుంచి దునికిల లీడర్లకు నడుమ కీసులాటలు పుట్టింది. కృష్ణమోహన్ రెడ్డి సారు ఆయన వర్గంలో ఉన్న 36 మందికి ఆయన కాయలనే బీ ఫార్ములు ఇచ్చిండట. మరి నువ్వు బీ ఫార్ములు ఇస్తే మొదటి సందు నా మాకతే ఏం గారు అని పాత కాంగ్రెస్ వాళ్ళు పంచాయతీ పెట్టారు. జనగామ జిల్లాల ప్రతి మున్సిపాలిటీల గదేలోలి
ఎంత స్ట్రెంత్ ఉన్నది మాకు ఆల్రెడీ 700 ఓట్లు ఉన్నాయి మా పద్మశాలి మమ్మల్ని విచారించాలి ఇంకా కూడా విచారించాలి అడగాలి ఏందని అడగాలి వాళ్ళు కూర్చున్న కాడ వాళ్ళ మీద కలెక్టర్ పడుతుందా మనకు కార్యకర్త భుజం మీద చండేసుకొని మనుషులు మేము ఎవరు పడితే టికెట్ ఇస్తారు మేము ఎందుకు కూకుంటాము మేము ఉంటేనే లీడర్ ఉంటారు కార్యకర్తలు ఉంటేనే ఉంటారు మీరు లేదు లీడర్లకే చూస్తారు కష్టపడుతున్నాం మేము ఆ పార్టీకి. ఇటు మంచిర్యాల జిల్లాల చూడురి పాత కాంగ్రెస్ లీడర్లు తాన్లాటి ఎట్లున్నదో జంపింగ్ కాంగ్రెస్ లీడర్లకే ఈడ ఇజ్జతున్నది. అసెంబ్లీ ఎలక్షన్ల కాంగ్రెస్ గెలుపు కోసం అప్పులు చేసి మరి తన్లాడినోళ్ల చేతికి చిప్ప చిక్కిందని పాపం వీళ్ళు బాధపడుతుంది. విభంసకుండా దొంగలకు పనికిరానులకు ఇచ్చిండ్రు. నాకు దీని విషయంలో నేను కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఉందో దానికి రాజీనామా చేస్తున్నా. మీరు అందరూ కూడా చూడండి. ఇట్లు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ కాడికి పాత కాంగ్రెస్ లీడర్లకు కొత్తగా షరీకైన కాంగ్రెస్ వాళ్ళకు నడువ టికెట్ల కాడ ఇలా పంచాయతీలు అవుతున్నాయి వల్ల ఇన్నేళ్ళు షేయి పార్టీని నమ్ముకొని ఉన్న పాపానికి సొంత పార్టీ లీడర్లనే మోసం చేసిరని కార్యకర్తలు చోటా మోటా లీడర్లు దుమ్మెత్తి పోతురు. ఇక లోకల్ లీడర్లను రేవంత్ సార్ వాళ్ళ స్టైల్ సన్మానం చేస్తాను. అయినా రేవంత్ సారే కొత్త కాంగ్రెస్ లీడరా, ఆయననే వేరే పార్టీ నుంచి ఇంట్లో దుంకిన మనిషి. ఆవు చేను మేస్తే దుడ్డే గడ్డి మేస్తుందా? రేవంత్ సార్ గట్టుంటే పాత కాంగ్రెస్ లీడర్లకు న్యాయం జరుగుతుందా? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కకు అప్పుడప్పుడు చూస్తే మస్తు అనిపిస్తుంది. వాళ్ళ అక్క దైనం అసలు మామూలుగా ఉండదు, ఎట్లయితే అటాయి అని దూసుకుపోతుంది కదా. అయితే మమతక్క మల్లో మల్క ధూమ్ధామ్ చేసిందోలా చచ్చిపోయిన వాళ్ళతోని పాదయాత్ర చేసి ఎలక్షన్ సంగపూలని కలిసింది. అరే అవు అంటే చూడుని మీరే. నిజంగా మమతక్క అంటే మమతక్కనే ఊరి తగ్గేదే లేదా అన్నట్టు చేస్తుందోళ్ళ. ఇగో అక్క చుట్టుముట్టు ఉన్నోళ్ళంతా ఎవరంటారా, వీళ్ళట కాలం చేసిన వాళ్ళట, అందుకే ఓటు హక్కు తీసేసిరట. అయితే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నాయి. ఇక ఎలక్షన్ సంగపోలు కొత్త ఓటర్ల లిస్టు కరెస్టు లిస్టు అనుకుంటా దగ్గర దగ్గర 58 లక్షల మంది ఓటర్లను తీసేసిరట. ఈ 58 లక్షల చచ్చిపోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేసినామని చెప్పుకొచ్చారు. ఇక మమతక్కకు కోపం వచ్చింది. బోస్ని ఇదేం కథ, ఇట్లా అన్యాయంగా ఓట్లు తీసేసుడేంది అనుకుంటా ఎవరెవరు చచ్చిపోయిరని ఓట్లు తీసేసిరో వాళ్ళను ఎంట పెట్టుకొని ఎలక్షన్ సంగపోలకు చూయించిందోళ్ళ. అగో వీళ్ళు చచ్చిపోయిరని ఓట్లు తీసేసిరు, మరి వీళ్ళెవలు దయ్యాల భూతాల అని ఎలక్షన్ సంఘాన్ని గట్టిగా నిలదీసింది. అసలైతే పశ్చిమ బెంగాల్ మీద కావల్సుకొని ఓట్లు తీసేస్తాను. ఇంట్లో సెంటర్ సర్కార్ వాళ్ళు కుట్రేషం ఉన్నదని అక్క గరమైతున్నది. అగర్సే తీసేసిన ఓట్లను మళ్ళా పెట్టుకుంటే లక్షల మందిని ఢిల్లీకి పట్టుకొచ్చి ర్యాలీ తీస్తా అని చెప్పుకొచ్చిందోళ్ళ. నిజంగా మమతక్క అంటే మమతక్కనేవో ఎవ్వలైనా కానీ జాంతానై ఎంత అంటే గంత, ఎటైతే అటాయ్, ఫైటింగ్ అంటే ఫైటింగే, పంచాయతీ అంటే పంచాయతీ అన్నట్టు చేస్తాను కదా. నిజంగా ట్రాఫిక్ పోలీసులకు దండం పెట్టాలి. వాళ్ళు చేయబట్టుకేనే కదా ప్రయాణాలు ఇట్లా సాఫీగా నడిచేది, లేకుంటే ఆగమాగం ఆడవేడివి. అయితే కొందరు ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్లు కొట్టేందుకే డ్యూటీ ఎక్కిరాయింది. వాళ్ళ పని ఫోటోలు దించుడేనా ఎట్లా అని అనిపిస్తుంది. ఎందుకు ఇట్లా అంటున్నావు, ఈ ముచ్చట చూడు మీరే. అసలు సర్కార్ కొలువు చేసేటోళ్ళల్లా ఎవరు చక్కగా డ్యూటీ చేస్తారో చేయరో గానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం చలాన్లు రాచుట్లా చాలా సీనియర్లుగా సీరియస్ గా పనిచేస్తారనిపిస్తున్నది. చలాన్లు విడిచిపెట్టుడు అనేదే ఉండద్దని ఉంటది కావచ్చు. గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలనోలా ఇగో రోడ్డు చూడురి. అయితే ఆడ అనుకోకుండా వాన పడ్డది. రోడ్డు మీద పోయేటోళ్ళు రోడ్డు పక్క పొంటి ఆపి తడవకుండా అటు దిక్కు నిల్చున్నారు. వాన వెలిసినాక పోవచ్చు అనుకున్నారు. ఇలా తప్పేం లేదు కదా. కానీ అప్పుడు వచ్చిరోళ్ళ ట్రాఫిక్ పోలీసులు ఓ దిక్కు వాన పడుతుంటే రోడ్డు పక్క వంటి ఉన్న బండ్లు ఫోటోలు కొట్టుడు పెట్టిరు. పోసిని గిదేం కథలో వాన పడుతుందని బండి పక్క కాపిన పాపమేనా? పోలీసులకు గిదేం పోయే కాలమని వాళ్ళు నెత్తి పట్టుకున్నారు. ఎందుకు వచ్చిన చలాన తిప్పాలని పోలీసులు చేస్తున్న ఈ డ్యూటీని తట్టుకోలేక రయ్య ఉరికచ్చి ఆ వానల్నే బండ్లు నడుపుకుంటా వేరు. ఇగో గిట్లున్నది మరి ట్రాఫిక్ పోలీసుల పనితనం. చూసిరా
జోరు వాన పడ్డా గాని చెల్లాను మాత్రం ఇడిచిపెట్టేదే లేదన్నట్టు చూసుకోవీరు. మరి పోలీసులు ఇట్లా ఫోటోలు కొట్టే పని పెట్టుకునుడు కరెక్టేనా తప్ప మీరే చెప్పాలి. ఆగురి ఇంకొక చిన్న ముచ్చట ఉన్నది, అది కూడా చూసిరనుకో ఓ చిత్తం అవుతుంది. గిదేగా ముచ్చట. అగ్గరు సంటి పొరలు నురుగు నీళ్ళలో ఎట్లా ఆడుకుంటుర్రో చూడు, ఎంత సంబరపడుతుర్రో కదా. కానీ ఈ ఆటను చూసి మీరు సంబరపడద్దు, ఎందుకంటే వీళ్ళు ఆడేది ఇసంతోని, తానం చేసేది ఇసం నీళ్ళతోని. ఇది ఢిల్లీ అవతల ఉన్న యమునా నది పరిస్థితి. అసలు ఇది నది లెక్కగా అనొత్తాందా అనొల్ల, అంతా నురిగేనా. ఏం చేయమంటారు, అటు ఫ్యాక్టరీలు కంపెనీలు ఉండే, దానికి తోడు గలీజ్ గాలి ఒకటి. యమునా నది సత్యనాశ అయిపోయింది, కెమికల్ నీళ్ళు కలిసి ఇసం నీళ్ళ లెక్క మారిపోయింది. ఇక యమునా నదిని బాగు చేస్తామని మోడీసారి అన్నట్టు గుర్తు, కానీ మోడీసారికే మతికిలేనట్టున్నది. సరే అది అటు ఉంచితే, కానీ ఈ పోరగాన్లు చూడు నవ్వుకుంటేనే సావును వల్కరిస్తున్నట్టు లేదా. అసలు అమ్మాయిలకు బుద్ధి జ్ఞానం ఉన్నదా లేదా? పోరలు గండ్ల పోతుంటే వాళ్ళు ఏం చెప్తాను అసలు కథకు నా వాడెత్తు. అగో తల్లి తానం చేయించుకుంటా బయటకు తీసుకొస్తాను చూడు నెమ్మదిగా. ఏందో ఏమపో పిల్లల మీద గాయంతో సోయి ఉండకుండా ఎట్లా? పాపం వీళ్ళకే మెరక ఏది మంచో ఏది చంపేదో ఏది చంపెట్టేదో అని కదా. చూసారు కదా, ఇది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళొచ్చి పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.